రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సైదాబాద్ పిఎస్ పరిధిలోని మెయిన్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు చెంచల్గూడ చౌరస్తా వద్ద టర్నింగ్ పై 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వారిలో మహిళ మృతి చెందగా తండ్రి కూతురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ద్విచక్ర వాహనదారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు వదిలి 4 యువకులు పరారయ్యారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సైదాబాద్ పిఎస్ పరిధిలోని మెయిన్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు చెంచల్గూడ చౌరస్తా వద్ద టర్నింగ్ పై 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వారిలో మహిళ మృతి చెందగా తండ్రి కూతురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ద్విచక్ర వాహనదారుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు వదిలి 4 యువకులు పరారయ్యారు. పోలీసులు స్పాట్ కు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో వర్షాకాల సన్నద్దతపై అధికారులతో సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు సిటీలో ట్రాఫిక్ జామ్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలాల పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణి చట్టం రైతులను గందరగోళంలోకి నెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భూ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా ములుగుమాడలో జరిగిన భూభారతి సదస్సులో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో కలిసి పాల్గొన్నారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలని పరిష్కారం అవుతాయన్నారు పొంగులేటి. నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణకు నష్టం కలిగించే బనకచెర్ల ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే జీఆర్ఎంబీ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశామన్నారు. ప్రాజెక్టు నిర్మించకుండా ఉండేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మాట్లాడినట్టు తెలిపారు. బనకచెర్లను ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. మిస్ వరల్డ్ పోటీల విషయంలో కేటీఆర్, హరీష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పోటీలకు 31 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. స్పాన్సర్ల ద్వారా 21 కోట్లు వచ్చాయన్నారు. మరో 12 కోట్ల కమిట్మెంట్ ఉందన్నారు. 200 కోట్లు ఖర్చు ఎక్కడయ్యాయో కేటీఆర్, హరీష్ చెప్పాలన్నారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు.